హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాడేపల్లి నుండి మద్దెలపల్లికి వెళ్తున్నాము. ఇక్కడ 700 అడుగులు గోదావరి పైపు దించుతున్నాము. ఇంతలో ఎలా దించామనేది వీడియోని అక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తాడేపల్లి దాటి ఎర్రగుంటపల్లి, కొండాపురం, ముచ్చుకోట దాటిన తర్వాత మద్దెలపల్లికి వెళ్ళేంత వరకు చుట్టూ కొండలే. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. దారిలో మొత్తం వంకరటింకరగా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఒక లారీ యాక్సిడెంట్ అయ్యింది. మట్టి లోడుతో వెళ్తున్నాయి. అది టర్నింగ్లో బోల్తా పడింది. అతి వేగంగా, చాలా ప్రమాదకరం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 16 టైర్ల బండి పల్టీ పడిందంటే ఎప్పుడు అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్తో కటింగ్ చేశారో. వచ్చేసాము మనం మద్దెలపల్లికి. బండి పైనకి పెట్టి మిషన్ పైకి ఎత్తాము. మోటార్కు కేబుల్ వైర్ జాయిన్ చేయాలి. అలాగే పైపుకు పంపు ఫిట్ చేయాలి. పైపుకు పంపు బిగిస్తున్నాను. ఇప్పుడు పైపు గొలుసు వేసి పైపును పైకి ఎత్తుతున్నాను. పంపును ఈ పంపును మోటార్కి ఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు మోటార్ నీళ్లు పోసి ఫిట్ చేయాలి. ఇదే మనం మొత్తం బోర్లోకి దింపవలసిన పైపు. మొత్తం 700 అడుగులు. చాలా ఉంది చూడండి. లెంత్ చాలా జంప్ ఉంది. మొత్తం డబల్లో ఉంది. అటు ఇటు వచ్చింది. ఈ పైపు మొత్తం ఇప్పుడు మనం బోర్లోకి దింపాలి. మొత్తం 1.25 పైపు, గోదావరి పైపు. ఇక్కడ వరకు డబ్బులు వచ్చింది. ఇక్కడ నుంచి సింగిల్ ఉంది చూడండి. మోటారు ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు జాయింట్ చేయాలి. జాయింట్ కూడా అయిపోయింది. ఈ బోర్లోకి దింపుతున్నాము. 3 హెచ్పికి 46 స్టేజ్ పంపు. మొత్తం 700 అడుగులు దింపుతున్నాము. ఈ గోదావరి పైపును బయటికి తీయడం కష్టం, కానీ బోర్లో దింపడం చాలా సులువు. దింపేటప్పుడు ఏం లేదు, వైస్ మధ్యలో ఒక సంచిపట్టం పెట్టాము. సంచిపట్ట ఎందుకంటే మనం బోర్లోకి దించేటప్పుడు పైపుకు డ్యామేజ్ ఏం కాకుండా సంచిపట్ట పెట్టాము. పైపును కప్లర్ మధ్యలో వేసుకున్నాము. చాలా సులువుగా దిగుతుంది. ఇట్లా మధ్యలో వేసుకొని కొంచెం పైకి ఎత్తితే ఇప్పుడు వైస్ను లూజ్ చేసుకుంటుంటే పైపు లోపలికి దిగుతుంటుంది. అక్కడక్కడ ఇక ఒక వైర్తో కేబుల్ వైర్ను పైపుకు కట్టాలి బిర్రుగా, కిందికి జారుకోకుండా. ఇలా వైస్ను లూజ్ చేస్తుంటే పైపు దానంతా అది దిగుతుంది. మొత్తం గోదావరి పైపు ఎన్ని అడుగులు ఉన్నా ఇదే ప్రాసెస్. కేబుల్ వైర్ ఒకరు ఇడుస్తుంటారు. పైపు మొత్తం సరసర వెళ్తుంది చూడండి. పని సింపుల్గా అయిపోతుంది. మొత్తం 200 దించేసామండి పైపు. లాస్ట్ ఒక 10 అడుగులు గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బోర్ క్యాప్ వేస్తున్నాము. బోర్ క్యాప్ వేసి కేసింగ్ కింద బోర్ క్యాప్ కూర్చోబెడతాం. ఎవరైనా రాళ్ళు వేయకోకుండా, బోర్లోకి ఏం పడకోకుండా. అయిపోయింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేద్దాం. నీళ్ళు ఎంతమంది వస్తాయో చూద్దాం. నీళ్ళు చాలా బాగా వస్తున్నాయి. మొత్తం 700 అడుగుల నుంచి వస్తున్నాయి నీళ్ళు ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.